అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు బుధవారము. ఈరోజు తిథి బహుళ చవితి రాత్రి 12:57 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం చిత్త నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలని అందుకుంటారు. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం మీకు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించడం మీకు చాలా మంచిది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. తదుపరి తులారాశి. వ్యాపార వ్యవహారాలు మీకు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనబడదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలలో మీరు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమైపోతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం మీకు అందక ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. తదుపరి మకర రాశి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమైపోతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం మీరు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలని అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ అవరోధాలు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగిపోతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసుకుంటారు. తదుపరి మీనరాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయాలు మీరు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.